మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమిళనాడు ప్రజలు అత్యంత ప్రీతిపాత్రంగా సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుతూ ఉంటారు. మరి తమిళనాడు ప్రజలకే ఆయన అంకితమా అంటే కాదు. ప్రపంచ వ్యాప్తంగా సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు ఉన్నారు అని చెప్పడానికి మలేషియాలోని సుబ్రహ్మణ్య స్వామి 150 అడుగుల విగ్రహమే నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ముక్కోటి దేవతలు ఎంతమంది ఉన్నా సుబ్రహ్మణ్య స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దేవతలందరూ కూడా వారి వారి స్థానాల్లో కుటుంబ సమేతంగా ఉన్నప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం తనకంటూ ఒక కొండను ఏర్పరచుకొని ఆ కొండపైన తను నివాసం ఉంటూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఊట్లవారిపల్లిలో వెలిసిన వల్లి దైవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. ఊట్లవారిపల్లి గ్రామానికి పూర్వంలో పాళ్యం కొండ అనే పేరుండేది. ఆ పాళ్యం కొండలో సిద్ధాచారి అనే భక్తుడు నివసించేవాడు. అతను తనకు పుత్ర సంతానం కావాలని చెప్పి ఈశ్వరుణ్ణి పలు సంవత్సరాలుగా ధ్యానం చేశాడు. ఈ ధ్యాన మార్గంలో అతనికి పుత్ర సంతానం కలిగింది. ఈ పుత్రుడు జన్మించిన వెంటనే అతనికి పాలవరాయుడు అనే నామధేయం చేశారన్నమాట. 11 సంవత్సరాల ప్రాయంలో తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. పాలవరాయుడు సుమారు అతనికి 80 సంవత్సరాల వయస్సులో సుబ్రహ్మణ్య స్వామిని ఘోరంగా తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సు చేయడంతో తపస్సుకు మెచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్వామి వారికి ప్రత్యక్షమైనాడు. పాలవరాయుడు, స్వామి మీరు వల్లి దైవయాని సమేత ఈ కొండపైన వెలసి అందరికీ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించాలి. మునస్వామి ఆచారి అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. అతను ఒక స్వర్ణకారుడు. పాళ్యం కొండపైన ఉన్న తీర్థాన్ని నువ్వు గాని సేవించగలిగితే నీ కడుపు నొప్పి పోతుంది అని స్వప్నంలో చెప్పినట్లు ఇక్కడ చరిత్రలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాన్ని నిర్మించాలి అనే నిర్ణయానికి వచ్చారు. స్వామి వారిని ప్రార్థించాడు. స్వామి, ఈ కొండ అడ్డంగా ఉంది, ఈ కొండపైన మీ దేవాలయాన్ని నిర్మించాలని అనుకున్నాము అని చెప్పి స్వామి వారిని తీవ్రంగా అతను ప్రార్థించడంతో పెద్ద పిడుగుబాటు పడి ఇక్కడ ఉన్న కొండ రెండుగా విరిగి ఒక మార్గం అనేది సుగమమైంది. స్వామి వారి ఆలయాన్ని నిర్మించడం కూడా మొదలుపెట్టారు. ప్రతి మంగళవారం ఈ ఆనందగిరి పైన వెలిసిన ఆ సుబ్రహ్మణ్య వల్లి దైవాని సమేత స్వామికి ప్రతి మంగళవారం ఇక్కడ భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు అర్చనలు చేస్తున్నారు. ఆడి నెల అంటే ఆడి కృత్తిక రోజు నుంచి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను కూడా అంగరంగ వైభవంగా వారు నిర్వహిస్తూ స్వామి వారిని ఊరేగిస్తూ భక్తులకు గ్రామంలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటికే భక్తులకు కావాల్సిన అనేక సౌకర్యాలు అంటే కళ్యాణ కట్ట కావచ్చు, కళ్యాణ మండపాలు ఇక్కడ టీటీడీ తరపున ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించి మరో కళ్యాణ మండపం కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉంది. అదేవిధంగా కళ్యాణ కట్ట కూడా ఏర్పాటు చేస్తారు. స్వామివారిని దర్శించుకొని కాలినడకన అట్లే తిరుమలకు వెళ్ళడం కూడా ఆనవాయితీగా మారింది. స్వామివారిని దర్శించుకోవడానికి తల్లిరండి, ఆయన కృపా కటాక్షాన్ని పొందండి. నమస్కారం అండి, నా పేరు రూప. మాది ఇదే గ్రామము ఊట్లవారిపల్లి, పాకాల మండలము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దాదాపు 100 సంవత్సరాలుగా వెలిసి ఉన్నారు, స్వయంభుగా వెలిసారు. అనారోగ్యంగా ఉండే వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, పిల్లలు లేని వాళ్ళకి కానీ వరాలు ఇచ్చి దేవుడిగా ప్రసిద్ధి పొందుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, సోంపల్లి చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతున్నా. శివపార్వతుల విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలనేసి ప్రపోజల్తో ఉన్నాము. అది కూడా ఒక 6 నెలల సంవత్సరంలో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ రోడ్డు వెడల్పు చేయడం కానీ, బ్రిడ్జి కూడా కట్టించి అన్నీ డెవలప్ చేస్తున్నాడు మన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు. కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణకి ఎస్టిమేషన్ పంపించాడు. అది కూడా ఆల్మోస్ట్ జూలై ఆగస్టులో స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాం.